గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రాణి కోసం ఎందాక నేను చూస్తున్నాను రా. అటైపోయింది, చెలరించుకోండి రా. ఇప్పటి రెండింటి దొంగలు చూపిస్తారా? పెద్ద మనిషిని పెట్టుకుని దొంగలు అంటావా? ఏం పిల్ల, మన ఎరప్ప చూసి భయపడిపోయావా? ఏ మళ్ళీ ఆ తెల్ల టోనీలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? చిలక్కొట్టిన జాంపుల్లాగున్నావు. ఎలా కొట్టాను చెప్ప? ఏ మళ్ళీ నేను అన్నమాట మీ అమ్మతో చెప్పమాక. గురు అలాగంటావు? దాని అమ్మ అంటే నీకు భయమా? అమ్మ, దాని అమ్మ మామూలు అడది కాదురా, అదరగొట్టే రావడోను. నీ అమ్మ కడుపు పాడ నీకు తీరుసు పగల నిన్ను తీసుకెళ్లి ఒలికిల్లో పెట్ట నీకు అర్థం కావచ్చు. ఏటేదానా ఏటి కూర్చున్నావే? నీ మొహం సంతకెళ్ళా నీ చెమ్మడిపోను, నువ్వు నాశనం అయిపోను. ఓసే మోకాలమ్మా, నీకు సిగ్గులేదంటే నా తెల్ల కొడుకుందని కాజేసి కోసుకు తింటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా మాయదారి మొహం నానా నారుగు ఇవే టెంపరీ. ఈ పోడకంతటికి నీ పోడు ఒకటేనటే, అయినా నీ ఓదర కూడా ఎవరికి కావాలా? మనకోళ్ళ ఉందే. మొగుడిని బట్టి మొగసాలకు ఎక్కిందంట. నా కోడిని మింగేసి నీ నోరు పడా నీ నోటు పచ్చినట్టు వాగుతావంటే ఇదిగో నీకు దొంగ సొమ్మరుగుద్దంటే గుడి చేరుదాను. గుడి చేరిది అవతా ఊరు అందరికీ తెలిసే కొత్త కొత్తనే రంకు కాబట్టి ఎవతో కొలుపుతో నన్ను అంటారే. నీ కొప్పు కోసేసి కుప్పలో పెట్టేస్తా జాగ్రత్త. నా రంకు కబుర్లు అంటే రంకు దాల్చినమ్మ బొంక నేర్చుద్దని ఊరికి అన్నారంటే అసలు వాడే బాగోతు ఊరందరికీ తెలిసే. ముసలి మగుడిని తొంగోలిచ్చి నువ్వు వాడే నాటకాలు. దొంగిలెత్తుతాక మంగళమే దొరికిందన్నట్టు నీకు మాడకోడే కావాల్సి వచ్చిందంటే కొండ మోసం మోసం దాన. ఇదిగో ఇడు చూడు, ఈసారి ఇట్లాంటి ఏదో పని చేసావంటే కోక పీకి పేక చుట్టి కొమ్మకి ఏలాడదీస్తారు నీ చీరు చుప్పాగల దొంగ మొహం దాన. మొదనస్తుకు సచ్చిందాన వరసానికి దొప్పట్లేదు, తొట్టుకు పొగర చేరు అన్నట్టు కోడి మాసం కావాల్సి వచ్చింది. నేను పూర్తకి దొంగ మొండ దొంగ. అమ్మా, నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు చేసే గుర్రపు నాడాకి మరో మేకే మందంట. ఇది ఇంకొకసారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో దోశాను. అమ్మా, నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికంత గట్టిగా అరవాలంట. నేనే అరవలేదు, వీధంతా వినేటట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే. మళ్ళీ మళ్ళీ ఏమే కోటి పిల్లి కోళ్ళ పిల్ల ఇట్టొచ్చావు? మరేం లేదు, మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో సంబరపడిపోయి చిందులేసుకుంటా వచ్చావన్నమాట. అదేం కాదత్తమ్మా, ఈ ఊళ్ళో కల్లా 4 అక్షర ముక్కలు వచ్చిన ఆడపిల్ల మళ్ళే కదా, అందుకే మళ్ళీతో ఉత్తరం చదివించుకుందామని. సొమ్ములు పోసి చదివించిన చదువు ఇట్ట ఉపయోగపడుతుందన్నమాట. ఏమే మళ్ళీ చదివినిపించు. కూసమ్మ కూడ పెడితే మాసమ్మ మాయం చేసిందని ఈ ఎర్రకోడిని పిల్లల్ని కూడా. అమ్మయ్యా, ఆ మా అంకాళి మొండకి కనపడలేదల్లే ఉంది, లేకపోతే ఈ కూడా మాయం చేసేదే. అత్త అత్త అత్త, మరి కోడి ఇది ఎక్కడదా? నేనేమో కళ్ళం గారింటికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నాను.
ఇదేమో పెద్ద కాపుగా చిన్న గోడ మీద దర్జాగా కూర్చుంది. నేను వెనకాల వెళ్ళి దబ్బుక్కుని పట్టుకుని తీసుకొచ్చేసాను. ఆ నూకాలమ్మ చూసిందంటే అమ్మో అబ్బా ఈ కోడిగా చేసిన నూకాలమ్మేనని దాని నానా మాటలని పోటాడాను రా. ఇప్పుడు పూరకు వచ్చినట్టే తెరుతుందిరా. దాని నోరు అసలే మంచిది కాదు. దీని రంగు మార్చేసి నల్లకొని చేసి ఎవరు గుర్తుపట్టరా. ఎట్టాగే నువ్వు వెళ్ళి మళ్ళీ సిరాబుడ్డి బల్ల మీద ఉంది పట్ట తొందరగా రా. అమ్మో ఇప్పుడు ఆ నూకాలమ్మ చూసిందంటే ఇరుగు పొరుగంతతో చెప్పిన నోట్లో ఉమ్మేస్తుందే. పట్టుకో అబ్బా ఇప్పుడు ఇది తెల్లకూడని ఎవ్వరు గుర్తుపట్టర్రా. అత్త వానొస్తే నేను రంగుపోయి తెలకోడని తెలుస్తుందేమో. ఇప్పుడు ఈ గణం గడిచే తాళ్ళారా. ఎల్లుండి సంతలో అమ్మేద్దాం. సంతలో కొనుక్కున్న వాళ్ళు నేను కోసుకు తింటారేమోనే పాపం. అబ్బా ఏంట్రా అది? కోడిని పట్టుకోపోయి గోడ దగ్గర దబ్బుక్కుని పడ్డాను. తీసుకుపోయింది. పీచి సన్నాసి దెబ్బ తగిలిందని జబ్బు చేసిందని చెప్పకపోతే చెరుపురా. అట్ట నోరు మూసు కూర్చుంటాయట చెప్పొద్దు. ఏంటో నోటో నాలుగు లేదు. ఎట్టా బతుకుతావో ఏంటో. నాకెవరూ లేకపోయినా మా గంగమ్మ ఉందిగా. పీచి సన్నాసి నీ కాళ్ళు లేకపోయినా మనసు బంగారం రా. ఒరే మళ్ళీ 10వ క్లాస్ పాస్ అయిందంట. అయ్య బాబాయ్ నిజమే. ఉండండి ఇప్పుడే వస్తా. బంతిపు నీకోసమే. నువ్వు పాస్ అయినావంట కదా అత్త చెప్పింది. అందుకని నీకు మంచి బహుమతి తీసుకొద్దామని తోట పరిగెత్తాను. అక్కడ పువ్వు దారిలో ఇంత పెద్ద ముళ్ళు నా కాళ్ళు కసుక్కుని దిగబడింది. అయినా సరే అత్తయ్య పరిగెత్తి పరిగెత్తి రంగయ్య ఆ తోటలో తిరిగి చాటుగా పువ్వు కొట్టేశాడు. ఇంతలో ఆ కాపుల బండి చూసి కరెక్ట్ వెంటబడ్డాడు. నాది కుంటికాలు కదా. అయినా సరే అది దొరకకుండా అత్తయ్య పరిగెత్తి 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 వచ్చేసాడు. మళ్ళీ తింటున్నావా? నీ అరికత వినేంత ఓపిక నాకు లేదు. పిసికించుకో అతడికెళ్ళు. అది కాదు మళ్ళీ నువ్వు పాస్ అయినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావు. మరి నాకెందుకు చెప్పలేదమ్మా? సర్లే ఊర్లో ఉండే చెట్టుకి పుట్టకి కోడికి కుక్కకి అన్నిటికీ చెప్పాలా? మళ్ళీ ఈ పువ్వు తీసుకో. మళ్ళీ పోడి పువ్వు నీ మొహం లాగే ఉంది. ఇది నువ్వే చోళ్ళు పెట్టుకుని ఊరేగు. తీసుకు పెడతలా నువ్వు నీ మొహం. గంగమ్మ పోగొడుతున్నానని అనుకోబోకు. మన మల్లుందే ఊరంతటిగా అందగత్తే. దానికి ఏ లోటు రాకుండా మంచి బట్టలిచ్చి చక్కగా చదివించుకుంటున్నావు. ఊరికి 4 మైళ్ళ దూరంలో బడున్నా కట్టమనుకోకుండా చదివిస్తున్నావు. అవునే పోతమ్మా. ఒక్కగానొక్క బిడ్డ. నేనేం చేసినా దానికోసమేగా. అయినా చదివించి ఏం చేద్దామని? పొంతలో ఉద్యోగం చేస్తుందంట. ఉంటాడు ఇంకా కూటికి రాలేదేంటో. ఎవరి కొంపలో ఏం కష్టపడుతున్నాడు.
వచ్చేసానత్త. నువ్వు నా కోసం కనిపించుకుంటావని తొందరగా వచ్చేసాను. ఆ మూల కుదురుగా కూకుని కడుపు నిండా తిను. అట్లాగే. ఏ అమ్మకందో ఎర్రేతమని అనాథం చేసిపోయి ఎవరన్నా ఇంత కూడు పడేస్తే చాలు గొడ్డెల్లే కష్టపడతాడు. పైకి డబ్బులు ఇస్తే చాలు అడ్డమైన పని చేసి పెడతాడు. మెత్తనానికి వచ్చే ఊళ్ళో అందరికీ మొత్త బుద్ధి అన్నట్టు నిన్న అమాయకుడు చేసి ఊళ్ళో అందరూ చాకరీ చేయించుకుంటున్నారా. ఒరేకుంటే రాత్రి నువ్వు అరుగు మీద కనపడలేదు, ఎక్కడ పడుకున్నావురా? మరేమో కారణం గారింట్లో ధాన్యం కొలిసేటప్పటికి చాలా పొద్దుపోయింది. నిద్ర వచ్చి రచ్చబండ మీద పడుకున్నాను. ఒరేకుంటే నీకు నేనేమీ కాకపోవచ్చు కానీ నీ కట్టం సుఖం కనుక్కునేది ఈ ఊళ్ళో నేను ఒక్కదాన్నే కదరా. నువ్వు అట్ట మనసులో పడుకుంటే ఏ దగ్గో రొంప వచ్చిందనుకో, అప్పుడు నీకు చాకరీ చేయాల్సింది నేనే కదరా. సర్లే అత్త, ఇంకెప్పుడు అట్టా పడుకోనిలే, మా నడుగు మీదే పడుకుంటాను. సర్లే, నీకు ఇష్టమని ములకాయ పులుసు వండాను, శుభ్రంగా తిని కంచం కడిగి ఆ గూట్లో పెట్టు. ఏ నేను పొట్టు సర్దుకొస్తా. మళ్ళీ ప్యాస్ అయ్యానంట ఎగిరి మళ్ళీ అంటే రాస్తున్నా. నా స్నేహితురాలకు ఉత్తరం రాస్తున్నానమ్మా. తొందరగా రాసి పడుకోవే. చాలు చాలు. ఏంటి చాలు చాలు అంటున్నావు? రాను రాను నీకు మతి కూడా పోతున్నట్టుంది. మళ్ళీ నీళ్లు పోసుకుంటుంది. ఇప్పుడు సబ్బు రాసుకుంటుంది. సబ్బు రాసుకుంటే ఎర్రపడతారు కదా, అందుకే అంత ఎర్రగా ఉంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఏమో. మళ్ళీ మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా. ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట. మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పిల్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదలష్టపు కబులు చెప్పుద్దు నువ్వు అయ్యాను బాకయ్యా. రాజమ్మా, అవునత్త, అత్తారింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వుల్లే పెరిగినా అత్తింట అణిగిమణిగి ఉండాలి. వెళ్ళరా. ఎవరో తెలుసురా? తెలియదే. మన నల్లమణికి లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతువులు చెగోళ్ళు తిని చిల్లరెగ్గొట్టేసి టెంగు రంగమని పోగొడు తెలిపోతాం. అత్తలేవి కొడలు తమ్మరాలి వాళ్ళని, కొడలేవి ఎంత కొడవద్దరాలి వాళ్ళని, జంతువులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని, డబ్బులెవరిస్తారని భావిస్తారా వాళ్ళని. వాళ్ళే రారా నోరు మూసుకుని. పిచ్చి సచ్చినాడా పిచ్చి సచ్చినాడని పిచ్చి సచ్చినాడు. పసుపచ్చోని నేను ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను. అమ్మా, నాకు ఈ రంగు ఇష్టమని నీకెలా తెలుసు? భలే భలే బాల్తా పడ్డావు. అది అత్త కావాలనుకోలేదు, నీకు ఆ రంగు ఇష్టమని నేనే కొనిపించాను. ముందు అత్త వద్దు వద్దుంది,
నేనే పట్టుబట్టి కనిపించాను కదత్త. అవునే మళ్ళీ దానికి గంపిడని ఓణీలున్నాయి. ఇప్పుడు అది ఏం చేసుకుంటదిరా అన్నా వినిపించుకోవాలా? ఉన్న చిల్లరంతా ఇప్పించుకొనిపించాడు. ఎర్రేదవని చూసా మళ్ళీ నేనే కనిపించాను నేనే కొనిపించాను. ఎందుకు ఎగురుతావు? పడిపోతావు. ఏంటి మళ్ళీ ఇవాళ ఇల్లంతా నీలాగే అందంగా ఉంది. తలుపుకు తెర, తొట్లో పూలు, అరే బల మీద దుప్పుడేసావే. ఇవాళ ఇక్కడే పడుకుంటావా? పడుకోవడం కాదు, దాని మీద ఎక్కి గెంతుతాను. మొహం చూడు. ఇదిగో నాతో చదువుకున్న అమ్మాయిలు రేపు తిరునాళ్ళు చూడడానికి వస్తున్నారు. అందుకే ఇదంతా సర్దాను. ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నీ వెదమోహం వేసుకుని వాళ్ళ ముందర పేడ బొమ్మలా తిరగద్దు. అర్థమైందా? సర్లే మళ్ళీ. కుంటినాయాలా? ఓసారి రాములరికి దాహం వేసిందంట, ఉడతేమో కొబ్బరి బొండం తెచ్చిందంట, ఈ తొండేమో ఉచ్చపోసిందంట. అందుకే దీన్ని చంపాలరా. అరే దానికి తెలియకపోతుందేమరా, ఈసారి వచ్చేపోయిందిరా. అరే దాన్ని వదిలేయండిరా. పోరా, ఉడతం చూస్తే దండం పెట్టు, తొండం చూస్తే తోరేసాయి. ఇదేం సిరిపురమే తల్లి, ఏరు దాటొచ్చి 2 మైళ్ళు నడిచినా ఊరే కనపడదు. ఇదిగో వచ్చేసింది లేవే. ఎక్కడా? ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలే, అలా మీద పడతావే. లూజా? అవును, ఇది మా అత్తమ్మ ఇచ్చింది. మా మళ్ళీ వాళ్ళ నాన్న చొక్కాట, అందుకే లూజు. మళ్ళా? అవునండి, మా మళ్ళీ అంటే ఏమనుకున్నారు? ఈ ఊరికంతా పెద్ద చదువు చదివి పెద్ద పరీక్ష కూడా పాస్ అయిపోయింది. అయితే మన మళ్ళీ అయి ఉంటుంది. అవునవును. అయితే మా మళ్ళీ మీకు కూడా తెలుసు అన్నమాట. భలే భలే. బాగా తెలుసు. మీ ఊళ్ళో జరగబోయే తిరునాళ్లకు మమ్మల్ని ఇద్దరిని రమ్మని ఉత్తరం రాసింది. ఓహో, ఉత్తరం రాసింది మీకన్నమాట. అవును అవును. ఇంతకీ నువ్వెవరు? చెప్పను. మల్లికి చుట్టానివా? చెప్పను. కావాలంటే మా మళ్ళీనే అడగండి. నీలో నువ్వే కులుక్కుంటున్నా? అత్త మళ్ళీ నవ్వుతుంది. చాలే సంబడం, చేప చెడిపోద్దు, తొందరగా చేయరా. అప్పిచ్చి సచ్చిన. మన విశాలాక్షి టీచర్ కనిపించి నేను అడిగింది. ఏమండి? మళ్ళీ మంచి మార్కులతో పాస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది అంది. అప్పుడు నువ్వేమన్నావు? తను టీచర్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటుంది అన్నాను. అప్పుడు ఆవిడేమందో తెలుసా? తనకున్న తెలివితేటలకు టీచర్ ఏమిటి కాలేజీ ప్రిన్సిపాలే అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో. ఏమిటి అది అలా మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయేది? సినిమాకి వెళదాం అన్నావు కదా, పద. ఉండు, అమ్మని అడిగొస్తాను. అమ్మో, ఏంటే? నా స్నేహితులు సినిమాకు వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటే? మరి ఉత్తిని చూపిస్తారండి సినిమా. ఎక్కువ వద్దు, ఒక 3 రూపాయలు. 3 రూపాయలు ఇక్కడేం చెట్లకు కాయటల్లా. వెళ్ళా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా. అంటే కోడి పెట్టలు కొట్టుకుంటావు. పోలకే ఊరుకో అత్త. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. ఆడు పసిపిల్లలు ఎడితే అర్థం మగవాడు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళ ముందు చాపుతావరా. యాదవ్ సచ్చినాడు. కోపడద్దమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకి ఎంతో తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత మురుగులు, చెవులకి పెద్ద పెద్ద కమ్మలు అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకు? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో, అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే, సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు ఈ చేయిస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యో మాటలతో సరి, నేను చేసి చూపిస్తాను. సరే గాని ఆ గుట్ట 30 పట్టుకెళ్ళి 3 సరిపోద్దే. చాలదమ్మా, బెంచ్ టికెట్కి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. వచ్చా బెంచీలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గాని వెళ్ళాలండే. ఏంటా సూపు రుద్దా యాదవ్ సచ్చినాడ. అత్త ఏంట్రా అత్త ఏంట
ఏమిటి ఎలా పని చేసేటప్పుడే అన్ని వస్తాయి మొద నష్టం చచ్చినాడు. ఏమే మళ్ళీ అలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళొద్దుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడే వస్తాను. ఎందుకలా చోకొచ్చిన మేకలు అరుస్తావు? అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నాను. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుందానివి, నేను నేల టికెట్ వెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా 2 రూపాయలు తీసుకా. నువ్వు ఆయన బెంచ్ టికెట్కి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్ల జీలు తిని చేడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మన చెరాయి గారింతో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్లు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు, తీసుకా. ఇదిగో వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు, మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. సండే సినిమాకి వెళదాం. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుంటుందన్నా? ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అన్న ఎవరూ లేరు. తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటే? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నాము కూడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకేసి కట్టపెడతా. అయినాదంటే కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మాఘ మాసములోన మంచి లగ్నమున శుద్ధ పంచమి శుక్రవారము నాడు సురుచిర హస్త నక్షత్రములోన గదిలోన సాపేసి పూకుండ పెట్టి సిమ్మిరుండలు నాన శనగలతోన పాయసానంతోన పడతులు రారే. చామంతి జాజి దవనాలు మల్లెలతో సిరిమల్లి మా మల్లి కురులా నరలించాలి. పువ్వులాంటి మల్లి పుష్పించేనమ్మ మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు. పువ్వులాంటి మల్లెకొచ్చే పెళ్ళిడు పున్నగ పువ్వులే సన్నాయి పాడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మళ్ళీతో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా? మల్లికి ఆ కుంటాడికి జత ఏమిటి? మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు.
మా దొడ్డి బ్రహ్మ టికట మహేశ్వరుల వారు చెప్పిన మాటకు తిరగలేదు. తీసుకోండి. నీ మనసులో చిలక మీద మోజు పడ్డావు, అది తీరేనా మానేనా అని అడగాలనుకుంటున్నావు, అవునా? అవునవును. ఉదయమే కోడి కూయకు ముందే రావాలి. నీకు తెలీదా, నేను లేచాకే కోడికి వస్తుంది. ఒక్కసార్లు ముక్కు మూసుకుని ములుగుతూ తేలాలి. దారి తప్పుకోండి రా, దారి తప్పుకోండి, అదే తప్పుకోండి. వెళ్ళండి రా, ఆగండి ఆగండి. చదువుకున్న వాళ్ళంతా పట్టణాలు పట్టిపోయి ఈ రోజుల్లో ఈ డాక్టర్ రాజు గారు మన పల్లెకొచ్చి మన పశువులకి గొడ్లకి వైద్యం చేయాలని నిర్ణయించుకోవటం ఆయన గొప్పతనానికి మన అదృష్టానికి నిదర్శనం. ఈయనకి మన ఊరు ఎంతైనా రుణపడి ఉండాలి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఈ ఊరికి పెద్ద మనిషి గౌరవనీయులైన మా సింహాచలం గారు డాక్టర్ గారికి కానుకగా ఈ దండని నన్నే వేయమని చెప్పారు. ఎలా కొట్టింది దెబ్బ? చిచ్చైపోయాడు గురు. మై డియర్ పోర్ అండ్ ప్రెటీ విలేజర్స్. అదే ఏంటాడు ఇంగ్లీష్ లేదో మాట్లాడుతున్నాడు? అదే ఏం లేదు గురు, పెట్టే బేరతో ఇప్పుడే ఊళ్ళో దిగాలంటున్నాడు. ఇలా మీరందరూ నన్ను రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్. ఇప్పుడేంటారు కూర్చున్నాడు? అదే తనకి ఇచ్చిన ఇంటికి అల్లాయించమంటున్నారు. మీకు చేతనైన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం పచ్చడి చేలు, చల్లని గాలి, అందమైన బ్యూటిఫుల్. Beautiful. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.